మనం బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఎన్నో బెస్ట్ మూమెంట్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం, కానీ కొన్నప్పుడు మర్చిపోలేని వర్స్ట్ మూమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది నా లైఫ్ లో జరిగిన వర్స్ట్ బైక్ బ్రేక్ డౌన్ స్టోరీ. అది 2021 లో నేను కేరళ మొన్నా ట్రిప్ కంప్లీట్ చేసుకుని మొన్నా నుండి ఇంటికి అయితే రిటర్న్ అయ్యాను. నెక్స్ట్ డే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది ఎలాగైనా అటెండ్ అవ్వాలని నాన్ స్టాప్ గా రైడ్ చేస్తున్నాను. ఆ రోజు రైడ్ ఈవినింగ్ 3 కి అయితే స్టార్ట్ చేశాను. నైట్ అంతా నాన్ స్టాప్ గా రైడ్ చేస్తున్నాను. హైవే మంచిగా ఉంది అండ్ రైడ్ స్మూత్ గా జరుగుతోంది. నేను ఆల్మోస్ట్ సేలం దగ్గరికి రీచ్ అయ్యాను. హైవేలో రైడ్ చేస్తా ఉన్నాను. అంతా మంచిగానే ఉంది, రైడ్ మంచిగానే అవుతుంది అనుకున్న టైంలో సడన్ గా ఒక పెద్ద సౌండ్ అయితే వచ్చింది. బైక్ సడన్ గా అయిపోయింది. ఏమైందబ్బా అని బైక్ స్టాప్ చేసి చూస్తే చైన్ కట్ అయిపోయింది. కానీ నేను కేరళ రైడ్ కి వెళ్లే ముందే తిరుపతిలో మంచిగా సర్వీస్ చేయించి చైన్ పాకెట్స్ అన్ని కొత్తగా చేంజ్ చేయించాను. కానీ రిటర్న్ లో చైన్ కట్ అయింది. అది కూడా మిడ్ నైట్ 1 o'clock కి. ఆ సరౌండింగ్స్ లో ఒక గ్యారేజ్ కూడా లేదు. లగేజ్ ఫుల్ ఉంది. నియర్ బై షాప్స్ కూడా ఏం లేవు స్టే చేయడానికి. ఒక 5 kilometers బైక్ తోసుకుని వెళ్తే హైవేలో ఒక కేఫ్ ఉంటే అక్కడ వెళ్ళి నైట్ పడుకొని మార్నింగ్ లేచి మార్నింగ్ అయ్యాక లోకల్స్ ని అడిగితే అక్కడే ఉన్న నియర్ బై ఒక చిన్న మెకానిక్ షాప్ లో రిపేర్ చేయించుకొని మళ్ళా రైడ్ ని అయితే కంటిన్యూ చేశాను. ఆ నైట్ బైక్ ని ఆల్మోస్ట్ 5 to 6 kilometers వరకు ఫుల్ లగేజ్ తో పాటు తోయాల్సి వచ్చింది. మిడ్ నైట్ హైవేలో బైక్ ని పుష్ చేస్తూ వెళ్ళడం చాలా టఫ్ మూమెంట్. నాకు ట్రిప్ లో మనకి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం, కానీ కొన్ని బ్రేక్ డౌన్ స్టోరీస్ లైఫ్ లో మర్చిపోలేదు. అది నా లైఫ్ లో వర్స్ట్ బ్రేక్ డౌన్ స్టోరీ, కానీ ఇప్పటికీ లైఫ్ లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపిస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తుంటే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అక్కడ ఫాలో కొట్టండి.